దేవుణ్ణి కలిగి ఉందువుగాక, దేవునికి మహిమకరంగా బ్రతుకుదువుగాక, దేవునికి మాటను, దేవునికి వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించదువుగాక. కాబట్టి నీ జీవితంలో నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చినా, ఏ స్థాయి ఇచ్చినా, ఏ బలాన్ని ఇచ్చినా దేవుని మరవకు, ప్రార్థించిన సేవకుని విడవకు, మందిరాన్ని వదిలిపెట్టకు. ఆల్రెడీ ఈ మాటలు వింటూ నీ జీవితంలో మందిరాన్ని వదిలి సేవకునికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి ఉంటున్నావేమో. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్య ప్రకారంగా నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు దలుచుకొని నీ జీవితంలో నీకు ఇచ్చిన హోదా, నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన ఆరోగ్యం క్షీణింపజేయాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు. నీ జీవితంలో దేవుడు అంత కోపం చేసుకొని కన్నెర్ర చేసి, ఆయన కోపం నీ మీదకి రాకముందే నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన మనసు, నీలో మందరికి రానటువంటి బలహీనమైన మనసును తొలగించుకొని క్షమాపణ కోరి మరలా దేవుని మందిరంలో వద్దువుగాక, మరలా దేవునితో సమాధాన పడదువుగాక, మరలా సేవకునితో సమాధానం కలిగి ఉందువుగాక. నీ జీవితంలో దేవుడు లేకుండా ఎంత డబ్బు కలిగి ఉన్నా, దేవుడు లేకుండా ఎంత హోదా కలిగి ఉన్నా, దేవుని కలిగి ఉండకుండా ఏ ఉద్యోగం కలిగి ఉన్నా అంతా వ్యర్థమే, అంతా సున్నే అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ప్రియ దేవుని సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడలారా, మీ జీవితంలో ఇచ్చిన హోదా, ఇచ్చిన ఉద్యోగం, ఇచ్చిన పిల్లలు దేవుని కృప అని దేవునికి మహిమకరంగా బ్రతుకుదురుగాక. ఇంకా తగ్గించుకొని యథార్థంగా దేవునిపై ఆధారపడుదురుగాక. హన్నాకు సంతు లేకుండా చేసినప్పటికీ హన్న ఏమాత్రం ఏడవకుండా, దుఃఖపడకుండా, ముఖం మార్చుకోకుండా, దేవునిపై అలగకుండా దేవుని సన్నిధికి రాగలిగింది, దేవునికి సన్నిధిలో ప్రార్థించగలిగింది, దేవునికి సన్నిధిలో ఘోషాడగలిగింది. దేవా, ఇదిగో నాకు సంతు లేకుండా గర్భాన్ని మూసిన దేవుడవు నీవే కదా, తిరిగి మరలా నా గర్భం తెరవబడాలని వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడుపుతున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు? ముసలమ్మ ముచ్చట్లకు టైం ఉంటుంది, విందు వినోదకు టైం ఉంటుంది, ఫంక్షన్లకు టైం ఉంటుంది, ఊర్లో పండుగ టైం ఉంటుంది, ఉద్యోగానికి టైం ఉంటుంది, స్నేహితులకు మాట ఇచ్చిన టైం ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ప్రార్థనకు సమయం లేదంటారు, మందిరానికి టైం లేదంటారు, సండే వస్తావా ఏమో చూద్దాం అంటారు. ఏమంటో తెలుసా, 6 దినాలు డ్యూటే కదా, ఉద్యోగమే కదా, ఒక్కరోజే కదా సెలవు, ఆ సెలవు రోజున మందిరానికి వచ్చి టైం అంతా వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? నేను కాస్త షాపింగ్ చేయాలి, అటు ఇటు పోవాలి, ఆ ఒక్కరోజే ఇన్ని పనులు, అందుకే నేను మందిరానికి రాలేకపోతున్నాను అంటారు. ఎంత బాధాకరం చూడండి. దేవుడు అన్ని ఇచ్చి చూస్తాడు, ఏమి ఇవ్వక చూస్తాడు. అబ్రహాం జీవితంలో వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పిల్లలు లేనిటువంటి అబ్రహాంని దేవుడు ప్రేమించి వృద్ధాప్యంలో చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తదుపరి ఏమైంది తెలుసా? అబ్రహామా చిత్తగించు ప్రభు అన్నాడు, ఇదిగో నీకు ఇచ్చిన కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును నువ్వు నాకు బలి ఇవ్వాలి అన్నాడు. అంతే, నోటి మాట మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ఎదురు తిరగకుండా, మరో మాట అనకుండా ఇస్తాను అన్నాడు తప్ప ఇవ్వను అనలేదు. ఒకవేళ అనుకోవచ్చు కదా, నేను వృద్ధుణ్ణి, నేను ముసలోడిని, ఇప్పుడు లేక లేక ఏదో అదృష్టాన సడన్గా కొడుకు పుట్టాడు, ఉన్న కొడుకు నీకు ఇస్తే మళ్ళీ ఇంకా నాకు పిల్లలు పుట్టరు, కాబట్టి ప్రభువా ఇది న్యాయమా, ఇప్పుడు నువ్వు అడగడం ఇది మంచిదేనా, ఎందుకు అలా చేస్తున్నావు అని అడగవచ్చు. అడిగిండా? అడగలే. అది ఒక సేవకుడు ఏదన్నా మిమ్మల్ని అడిగితే 100 కారణాలు చెబుతావు, 100 సాకులు చెబుతావు, ఇది ఇట్లా అది అట్లా, దానికి అది దీనికి ఇది మంచిగా చెప్పి పంపిస్తావు. అలా చేయాలి అబ్రహాం. దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం. యోబు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. యోసేపు దేవుని మాటకు లోబడ్డాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఏది అడిగినా, ఏది కావాలన్నా లేదు కాదు అనే మాట రాకుండా దేవునికి సన్నిధికి భయం కలిగి, భక్తి కలిగి వద్దుము కాక. నీకెంత ఉద్యోగమైనా, ఎంత బిజీ ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను బలహీనపరిచినా, ఎంతమంది స్నేహితులు కాదు లేదా నిన్ను ఎటు తీసుకెళ్ళినా, దేనికి అవకాశం ఇక మొట్టమొదట దేవుని మందిరానికి సమయం ఇద్దువుగాక, ప్రార్థనకి అవకాశం కలిగిద్దువుగాక, ప్రథమ స్థానం దేవునికి ఇద్దువుగాక, ప్రథమం దేవుని మొదట ఎదుటనే పెడుదువుగాక. అప్పుడు ప్రభువు నీ కుడి చేయబట్టుకొని నడిపిస్తాడు. అప్పటి నుండి ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. 34వ కీర్తన దేవునికి వాక్యంలో 18వ వచనం చూస్తే ఇక్కడ 5వదిగా దేవుడు బాధపడు వారి పక్షంగా నిలబడే దేవుడుగా ఉంటున్నాడు. అన్న బాధపడుతుంది, అన్న ఏడుస్తుంది, అన్న దుఃఖాక్రాంతురాలుగా మారిపోయింది. ఎందుకు తెలుసా? అన్న
పిల్లలు లేనిది అయిపోయింది కాబట్టి, ఇదిగో పిల్లలు కలిగిందేమో ఎగతాళి చేస్తుంది, పిల్లలు లేని దాన్ని కాబట్టి ఎందుకయ్యా నా బ్రతికి ఇలా అయిపోయిందని చెప్పి నిందించకుండా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. దేవానికి ఇష్టమైతే, దేవానికి చిత్తమైతే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, ముయ్యబడ్డ గర్భాన్ని తెరవయ్యా అని చెప్పి ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంది తెలుసా? దేవుడే సంతులు లేకుండా చేసిన దేవుడే మరలా సంతులేని దాన్ని ఇల్లాలుగా దేవుడు మార్చగలిగాడు. చదవన మాట 34వ కీర్తన 18వ వాక్యంలో కీర్తనకారుడు చెబుతున్న మాట, మన బ్రతుకులో మన కుటుంబంలో కూడా కొంతమంది జీవితాల్లో ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. కొంతమంది బ్రతుకులో కొన్ని నష్టాలే కలుగుతాయి. అయినా సరే దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే నీ పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. చదవన మాట కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వాక్యం. విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయనే రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపడదాం. ప్రత్యేకంగా హన్నా జీవితంలో విరిగి నలిగిన మనసు కలిగి ఉంది. విరిగిన హృదయంతో నలిగిన మనసుతో మందిరానికి వచ్చి కన్నీళ్లు విడుచుచు తనకున్న బాధ, తనకున్న వేదన, తనకున్న గోడు దేవునికి అప్పగించింది. దేవునిపై ఆధారపడింది. దేవా, మనసులో చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు, ఎక్కడిపైనా బాధపరిచేవారు ఉన్నారు, ఎక్కడిపైనా ఎగతాళి చేసేవారు ఉన్నారు. ఇంట్లో నెమ్మది లేదు, తోటి దాంతో నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు నాన్న అని చెప్పి దేవునిపై ఆధారపడి దేవునికి దగ్గరగా జీవించి ప్రార్థనాత్మ కలిగి విశ్వాస ప్రార్థన పరురాలుగా మార్చబడి హన్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు హన్నా పక్షంగా దేవుని నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అప్పుల తిప్పల చేత, అప్పుల సమస్య చేత కుప్పగూలిపోతున్న నీ కుటుంబం, ఏమీ లేని నీ కుటుంబం రోగాల పాలై, నష్టాల పాలై, భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఏ బాధతో ఏ విధంతో కుమిలిపోతున్నావో హన్నా లాంటి తీర్మానం చేసుకొని మందిరికి రాగలిగితే, హన్నా వల్ల దేవునికి లోబడగలిగితే, హన్నా వల్ల దేవునికి సన్నిధిలో ఉండగలిగితే హన్నా పక్షంగా నిలబడే దేవుడు నీ పక్షంగా ఉండబోతున్నాడు. హన్నా ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. హన్నా కలిగి ఉన్న ప్రార్థన నువ్వు కలిగి ఉంటే హన్నా కన్నీరు తుడిచిన దేవుడు నీకు కన్నీరు తుడవబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో, నీ యొక్క స్థలం దగ్గర, నీ ఇంటి దగ్గర, నీకున్న ఆస్తి పంపకాల కాడ అన్యాయమే జరిగిందేమో, మోసమే జరుగుతుందేమో, అందరు నీ పక్షం నిలబడలేకపోతున్నారేమో, ఒకే దానివి ఉన్నావేమో, ఒకే వాడిగా మిగిలిపోతున్నావేమో, భయపడకు. యాకోబు ఒక్కడే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించగలిగాడు. హన్నా ఒక్కతే దేవునికి సన్నిధిలో ప్రార్థించగలిగింది. యోసేపు ఒక్కడే అన్నలు దూరమైన దేవుని సన్నిధిలో రాగలిగాడు. అందుకే దేవుడు వారిని అధికంగా హెచ్చించాడు, అధికంగా దీవించాడు. అంత మాత్రమే కాకుండా యెహోవా హస్తము వారికి తోడుగా ఉన్నందువల్ల శూర కార్యములు జరిగించారు, బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి నీ జీవితంలో నేను ఏమి లేని దాన్ని, ఒంటరి దాన్ని, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని, నేను ఏమి చేసినా ఒక్కడనే, ఒకదాన్నే అని చెప్పి చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడకు. దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా రాబోతున్నాడు. కాబట్టి మనం జీవితంలో దేవుడు బాధపడే వారి పక్షంగా నిలబడే దేవుడుగా ఉంటున్నాడు. బాధపడే వారి ప్రార్థన ఆలకించి దేవుడై ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా ఏ బాధతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ వేదనతో, ఏ నష్టంతో నీవు శోధించబడుతున్నా భయపడక, బాధపడక దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడదువుగాక. చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయము 2 నుండి 7వ వచనం చదవగలిగితే, పెనిన్నాకు సంతానము ఉండి దేవుని యొక్క సన్నిధిలో అన్ని రకాలుగా పెనిన్నా సంతానం కలిగి హన్నాకు ఎంత బాధ పెట్టినా, ఎన్ని చేసినా అన్ని రకాలుగా దేవునికి అనుకూలంగా జీవించినందువల్ల, దేవునికి నామాన్ని ఘనపరిచినందువల్ల దేవుడి హన్నాను జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కార్యం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి భక్తుడు చెబుతున్న మాట, మనము మన కుటుంబాలు వ్యక్తిగతంగా, సంఘముగా, సహవాసముగా ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడి, దేవునికి చిత్తాన్ని గ్రహించి దేవుని కొరకు నీవు రాగలిగితే దేవుడే కార్యం చేయబోతున్నాడు. మన సంఘములో కూడా ఎంతోమంది సంతానం లేని బిడ్డలు, ఎంతోమంది పిల్లలు లేని బిడ్డలు ఈరోజు పిల్లలు కలిగిన వ్యక్తులుగా దీవించబడ్డారు. కుమారులు కుమార్తెలు కలిగిన స్త్రీలుగా వారు వారి పిల్లలతో దేవునికి మందికి రాగలుగుతున్నారు.
అంటే మన దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడే కార్యం చేస్తాడు. చూడన్నమాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మీరు వారి ఫలముల వలన, అంటే మంచి ఫలములు చెడ్డ ఫలములు ఉంటాయి. అంటే మనం ఎప్పుడు ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే వారి ఫలాలను చూసి అంచనా వేస్తాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మన ఫలాలు ఎలాంటివి ఉండాలంటే మంచి ఫలములు కలిగిన వ్యక్తులుగా ఉందుము గాక. ప్రేమ, దయ, సంతోషం, దయాలుత్వం, మంచితనం, గలితులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, ఆత్మ ఫలాలు కలిగి మనం ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో సహనం కలిగి, సంతోషం కలిగి, ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండే వ్యక్తులుగా మార్చబడదాము గాక. పెనిన్న వైరం లేపింది, పెనిన్న బాధపరిచింది, పెనిన్న ఎగతాళి చేసింది, పెనిన్న ఏడిపించింది, పెనిన్న కుటుంబంలో చుచ్చురేపింది, పెనిన్న అన్ని విషయాల్లో హన్నాను బాధపరిచిన హన్న మాత్రం బాధపడక భయపడక దేవుని మందిరికి రాగలిగింది, మందిరంలో ఉండగలిగింది, మందిరంలో ప్రార్థించగలిగింది. తద్వారా ఏం జరిగింది తెలుసా? 7వదిగా హన్న ప్రార్థన దేవుడు విని అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుని పేరు సమూయేలు అని పేరు పెట్టగలిగింది. ఆ సమూయేలు ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు. ఆ సమూయేలు చిన్ననాటి నుండే దేవుని సేవకు అప్పగించింది, సేవకుని చేతులు పెట్టగలిగింది. దేవునికి మగ బిడ్డనిస్తే ప్రభువా నీ సేవకి ఇస్తాను మొక్కింది. దేవుడు మొక్కుబడి ఆలకించాడు, అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమారుడు ఎంతో మందిని దీవించే వ్యక్తిగా, ఆశ్రయించే వ్యక్తిగా, అభిషేకించే వ్యక్తిగా, పట్టాభిషేకము ఇచ్చే వ్యక్తిగా దేవుడు హన్న ప్రార్థన విని అన్న పుట్టిన కుమారుడు అనేకులకు మాదిరికరమైన ప్రవక్త దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది తెలుసా? ఒకప్పుడు ప్రారంభంలో పిల్లల్ని కన్నా పెనిన్న హన్నకు సొంత లేదని గొడ్డుదాను అని పిల్లలను నెగతలు చేసిన పెనిన్న కుమారులు కానీ పెనిన్న పిల్లలు కానీ ఎక్కడ ఏ చరిత్రలు లేరండి. ఎక్కడ వారి పేరు ఊరు ఏమి కనిపించదుగా. ఆ తర్వాత ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, ఎంత నష్టపోయిందో, ఎన్ని రకాలుగా మాటలన్న పడ్డదో ఆ మాటల ప్రకారంగా దేవుని కొరకు నిలబడగలిగిన హన్న జీవితంలో పుట్టిన కుమారుడు చరిత్రకెక్కాడు. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్రను తిరగరాసిన వ్యక్తి దేవుడు మార్చేశాడు. ఏ పిల్లలు లేరో అని చెప్పి అన్నదాని కొరకే దేవుడు నిలబడి, పిల్లలు లేరు సంతు లేని దానని చెప్పి అన్న స్త్రీ గర్భని తెరిచి అద్భుతమైన బహుమానం ఇచ్చాడు. అందుకని కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన బహుమానమే. ఆ బహుమానమే సమూయేలు. సమూయేలు ప్రవక్త అనేకులకు ప్రార్థించే వ్యక్తిగా దేవుని నిలబెట్టగలిగాడు. ఈరోజు ప్రియ దేవుని సంఘమా, నీ జీవితంలో ఏమీ లేనివాడా, ఏమీ లేని దానా, అన్ని రకాలుగా నష్టపోయిన వాడా, నష్టపోయిన దానా, అప్పులు చేసినవాడా, ఇల్లు లేదు, నీకు ఇది లేదు, అది లేదని ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో భయపడకో, ఓపికతో కనిపెట్టు, సహనం కలిగి ఉండు, విశ్వాసంతో ప్రార్థించు, దేవునిపై ఆధారపడు. ఒక్కరోజు రాబోతుంది నీ జీవితంలో అద్భుతం జరిగే రోజు. మరలా నీవు అనేకుల కంటే ముందుండే రోజు రాబోతున్నది. అనేకుల కంటే ప్రథమ స్థానంలో నిలబడే రోజు రాబోతున్నది. దేవుడు గొప్పవాడు. ఆయన పక్షంగా, నీ పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే ప్రార్థన, నీకుండవలసిన నమ్మకం, నీకుండవలసిన యథార్థమైన మనసు, నీకుండవలసిన విశ్వాసం. అప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి మన జీవితంలో హన్న పిల్లలు లేకపోయినా పిల్లలు కలిగేటట్టు దేవుడు మళ్ళీ ప్రార్థన చేశాడు. పెనిన్నాకు పిల్లలు కలిగి ఉందని బట్టి హెచ్చించుకున్నందువల్ల తగ్గించబడింది పెనిన్న. ఆ తర్వాత హన్న హెచ్చించబడింది. తమను తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రారంభంలో పెనిన్న హెచ్చించుకున్నంత మాత్రాన హన్నాని దేవుడు తక్కువ చూపించలేదండి. ఎప్పుడైతే హన్న తగ్గించుకుందో పెనిన్న హెచ్చించుకున్నది. ఇప్పుడు హన్న దేవునికి సన్నిధిలో హెచ్చించబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో ఎంతమంది నేను తక్కువ చూపు చూసినా, ఎంతమంది వెలివేసినా, ఎంతమంది గేలి చేసినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది ఏడిపించినా, ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది నీ జీవిత చరిత్రను తిరగరాలని ఎన్నెన్నో ప్రయత్నం చేసి శాపనార్థాలు పెట్టినా బాధపడక భయపడక దేవుని సన్నిధిలో ఉందువుగాక. ప్రార్థనపై ఆధారపడదువుగాక, దేవునికి వాక్యంపై ఆధారపడదువుగాక, దేవునికి సన్నిధిలో కన్నీళ్లు విడుదువుగాక, మందిరంతో సహవాసం కలిగి ఉందువుగాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. పెనిన్న నుండి ఆత్మీయ సందేశాన్ని దేవుడు మనకు ఈరోజు వినిపించాడు. పెనిన్న ప్రారంభంలో పిల్లల్ని కలిగినంత మాత్రాన తగ్గించుకోవలసిన పెనిన్న తగ్గించుకోకుండా సూటిపోటి మాట చేత పిల్లలు లేని హన్నాను ఏడిపించడం మొదలుపెట్టింది, బాధ పెట్టింది, కోపం తెప్పించింది. అయినా సరే హన్న ఓర్చుకోగలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జనాంగమా, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా
నిన్ను ఎంతమంది బాధ పెడుతున్నారో, నీకు పుట్టిన బిడ్డలే నువ్వు కలిగి ఉన్న ఆస్తి సంపాదన లేనప్పుడు, నువ్వు కలిగి ఉన్న అందం కోల్పోయినప్పుడు, నువ్వు కలిగి ఉన్నటువంటి సంపద కోల్పోయినప్పుడు, నువ్వు కలిగి ఉన్న వస్తు వాహనాలు కోల్పోతున్నప్పుడు నీ స్నేహితులు ఎగతాళి చేస్తున్నారేమో, నీ ఇంటి వారు బాధ పెడుతున్నారేమో, బయట వారు నిన్ను బలహీనపరుస్తున్నారేమో. దేవుని సన్నిధిలో హన్న వలె తగ్గించుకుంటావా? హన్న వలె దేవుని యొక్క మందిరానికి రాగలుగుతావా? హన్న వలె ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? దేవా, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నా కొండ, నా దుర్గమ, నా ఆశ్రయ దుర్గమ, నా శైలమా అని దావీదు దేవుని ఆధారం చేసుకొని ఎంతో దీవించబడ్డట్టుగా నీ బ్రతుకులో ఏమి కలిగి లేకపోయినా ప్రార్థన కలిగి ఉండు, ఏమి లేకపోయినా విశ్వాసం కలిగి ఉండు. ఏది కోల్పోయిన విశ్వాసాన్ని కోల్పోకు, ఏది కోల్పోయిన ప్రార్థన మందిరాన్ని కోల్పోకు, ఏది కోల్పోయిన నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోకు. ఆ ప్రార్థన ఒకరోజు లేపబోతున్నది, నీ విశ్వాసం ఒకరోజు అద్భుతం జరిగించబోతున్నది, నీ నమ్మకం ఒకరోజు లేవనెత్తబోతున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎగతాళి చేయబడుతున్న నీ బ్రతుకు, ఏడుస్తున్న నీ బ్రతుకు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నీ జీవితాన్ని దేవుడు ఒకరోజు లేపబోతున్నాడు. దేవుడు నిన్ను పట్టుకొని నడిపించబోతున్నాడు. ఎంతమంది ముందు తల దించుకుంటున్నావో, ఎంతమంది ముందు ఎగతాళి చేయబడుతున్నావో, ఎంతమంది ముందు బాధతో ఏడుస్తూ, బాధతో వేదనతో వణికిపోతున్నావో, ప్రార్థనలో, సహవాసంలో, విశ్వాసంలో, యథార్థతలో దేవునికి సంఘానికి, దేవుని సేవకునికి, దేవునికి వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండగలిగితే ముయ్యబడిన ద్వారాలు దేవుడు మరల తెరవబోతున్నాడు. ఆగిపోయిన ఆశీర్వాదం ప్రభు మరణానికి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడదాం. పరిశుద్ధాత్మ దేవుని ఘనపరుచుకుందాం. అందరూ నోరు విప్పి దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. నీ జీవితంలో ఎక్కడెక్కడ ద్వారాలు ముయ్యబడ్డాయో, ఎక్కడెక్కడ అన్యాయం జరిగినట్టు కనిపిస్తుందో, ఎక్కడెక్కడ బాధ, బలహీనత, వేదన కుమిలిపోతున్నావో, ఏ నష్టముతో, ఏ కష్టములో, ఏ శ్రమలో, ఎక్కడ ఏ సమయంలో నువ్వు కృంగిపోయినావో, ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఈరోజు విశ్వాసంతో నిలబడు. ఈరోజు విశ్వాసం దేవుని మాటకు నమ్ము. నీ బ్రతుకులో నూతన కార్యం జరగబోతున్నది. అద్భుతం మరలను చూడబోతున్నావు. నీ బలహీనత కొట్టివేయబోతున్నాడు. నీ శాపాన్ని, నీకున్నటువంటి వ్యతిరేకమైన కార్యాలన్నిటినీ, నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నీ దేవుడు విడిపించబోతున్నాడు. ప్రతి విధమైన శాతబడి కట్లు దేవుడు తెంపబోతున్నాడు. చీకటి కట్లు తెగిపోతున్నాయి, శాతబడి కట్లు తెగిపోతున్నాయి, నష్టాలు విడుదల కలగబోతున్నాయి, బలహీనతలన్నీ దేవుడు విడిపించబోతున్నాడు. నీ జీవితంలో నమ్మకంతో నువ్వు ఉండగలిగితే, దేవునికి వాక్యం పట్ల నమ్మకం నీకుంటే, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే, దేవునికి లోబడగలిగితే, ఆ దేవుడే నీ బ్రతుకులో జోక్యం తీసుకుంటాడు. ఏమీ లేని నీ పక్షంగా నిలబడబోతున్నాడు. పేదవారి పక్షంగా, కన్నీరు విడిచేవారి పక్షంగా, యథార్థంగా బ్రతికేవారి పక్షంగా, పరిశుద్ధంగా జీవించేవారి పక్షంగా, నలిగిన హృదయం కలిగిన పక్షంగా నిలబడబోతున్నాడు. వారు చేపట్టుకుని దేవుడు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే, ఖచ్చితంగా నీ బ్రతుకులో అద్భుతం జరగబోతున్నది. నీ బ్రతుకులో మరలా ఆగిపోయిన ఆశీర్వాదాలు తిరిగి రాబోతున్నాయి. ముయ్యబడ ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. అద్భుతాలు నీ జీవితం మరలా జరగబోతున్నది. ముయ్యబడ్డ గర్భాన్ని హన్నకు తెరిచి అద్భుతం కుమారుని ఇచ్చి చరిత్రకెక్కే కుమారునిగా అద్భుతం దేవుడు హన్నా జీవితంలో జరిగించాడు కదా. ఈ సమయంలో పిల్లలు లేక బాధపడుతున్నారేమో, పిల్లలు కలిగిన వారు పిల్లలు మార్పు కొరకు బాధపడుతున్నారేమో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అత్తగొడల మధ్య సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా మీ జీవితంలో సాధనలు శోధించి అన్ని రకాలుగా నష్టపడుతూ బాధపడుతున్నాడు. బాధపరుస్తూ నీ జీవితంలో ముందుకు సాగుతున్నావేమో, బాధపడకు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. దేవా, నా ప్రతి ప్రయత్నం వ్యర్థమే, నా సొంత జ్ఞానం వ్యర్థమే, నా డబ్బు బలం, నా జ్ఞాన బలం, నా ఉద్యోగ బలం, నా బంధు బలం, నా స్నేహితుల బలం అంతా వ్యర్థమే. నీలో ఉన్న శక్తి గొప్పదయ్యా, నీలో ఉన్న ప్రార్థన కృప గొప్పదయ్యా, నీలో నాకున్న విశ్వాసం గొప్పగా ఉండాలయ్యా, నమ్మకం గొప్పగా ఉండాలయ్యా. అలాంటి నమ్మకం నాకు కావాలి ప్రభువా. హన్న లాంటి విశ్వాసం, హన్నకున్న తగ్గింపు, అన్నకున్న యథార్థత, అన్నకున్నటువంటి ఇది మరి విశ్వాస నమ్మకం నాకు కూడా కావాలి కదా ప్రభు. ఈరోజు నీ తండ్రి నీకు ఇష్టకరంగా, నీకు మహిమార్థమై, నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా నేను బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నా. నన్ను వాడుకో యేసయ్యా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ప్రభు నిన్ను చేయబట్టుకొని నడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను తిరిగి మరలా వాడుకోబోతున్నాడు. ప్రభు మరలా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రభు నీ పక్షంగా నిలబడి యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు ఎదుర్కొనే సమస్యతో,
ఎదుర్కొన్న రోగంతో, ఎదుర్కొన్న యుద్ధంతో, నీ శత్రుతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా నిలబడి అద్భుతం జరిగించబోతున్నాడు. తీర్మానం చేసుకుని మీకు కూడా వేస్తాం. పైకెత్తండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, పెనిన్న, హన్నాను, ఎలుకాను మా ముందు పెట్టి అనేక సత్యములు మీరు మనకు నేర్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెనిన్న వల్ల ప్రభువా, మాకు ఏదైనా కలిగినప్పుడు పెనిన వల్ల హెచ్చించుకోకుండా, పెనిన వల్ల ఇతరుల్ని బాధ పెట్టకుండా, పెనిన వల్ల ఇతరుల్ని తృణీకరించకుండా, చిన్న చూపు చూడకుండా హన్న వల్ల తగ్గించుకొని, హన్న వల్ల కన్నిటి ప్రార్థన చేస్తూ, హన్న వల్ల మీకు అయ్యమ ఇంకా దగ్గరగా జీవిస్తూ, మీ మందిరాన్ని ఎడబాయక తండ్రి, మీ మందిరంతో ముడిపడి ఉండే బిడ్డలుగా యేసునామములో వర్ధలుదురుగాక, యేసునామములో దీవించబడుదురుగాక. ప్రతి విధమైన బాధలు, ప్రతి బలహీనతలు, ప్రతి వేదన, ప్రతి విధమైన దుఃఖము యేసునామములో కొట్టివేయబడును గాక. సమాధానంతో నింపబడుదురు గాక. నెమ్మది ప్రభు నీ బిడ్డలకు వచ్చును గాక. అద్భుతమైన ఆరోగ్యాల చేత దీవించబడుదురు గాక. ముయ్యబడిన ద్వారాలు తెరవబడును గాక. అద్భుత రీతి నీ బిడ్డలు సాక్షి నిలబడుదురు గాక. మీ నామ మహిమార్థమై యేసునామములో విస్తరిల్లుదురు గాక. తండ్రి నీకు వందనాలు. మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఏ నష్టంతో, ఏ వేదనతో, ఏ సమస్యతో, ఏ రోగముతో, అయ్యా మరి ఏ సమస్యతో నీ బిడ్డలు కుమిలిపోతూ బాధపడుతున్నారో, ఏ అప్పుల సమస్యతో కృంగిపోతున్నారో, ఈ రోజు నుండి యేసు నామములో లేవనెత్తబడుదురు గాక. యేసు నామములో మార్గాలు తెరవబడును గాక. అద్భుతాలు మీరు జీవితంలో జరుగును గాక. కృపతో నింపని తండ్రి నీకు స్తోత్రం. మీరే సహాయం చేయండి, కృప చూపించి దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోషం, సమాధానం, సకల ఆశీర్వాదం ప్రియుల మనకున్న సంఘానికి, సకల పరిశుద్ధులకు సందేశం బిడ్డలందరికీ సదా నిత్యం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.